తెలంగాణలోని మహాజాతర, గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. ఏషియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ జాతర ఈ నెల 28 నుంచి 31 తేదీల వరకు 4 రోజుల పాటు జరగనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల ఊరేగింపుతో ఈ జాతర ప్రారంభం కానుంది. జనవరి 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెకు రానున్నారు. జనవరి 30న భక్తులు భారీ సంఖ్యలో వచ్చి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న వన ప్రవేశ కార్యక్రమంతో ఈ మహాజాతర ముగుస్తుంది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ మహాజాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇంకా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చేస్తున్నారు. భక్తులు సమ్మక్క తల్లికి బెల్లం బంగారంగా భావించి సమర్పించడం ఈ జాతరలో ప్రధాన విశేషం. కోట్లాది మంది భక్తుల రాకతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయనుంది. సమ్మక్క సారలమ్మ దీవెనలతో మేడారం మహాజాతర 2026లో మరింత వైభవంగా జరగనుంది.